అందరికీ నమస్కారం. మనకి గత కొద్ది రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ మీద మనము వర్కౌట్ చేస్తుండగా ఒక కేసులో మనము ఒక 4 అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి వీళ్ళు కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి నాంపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 44/25 ఒకటి, ఇంకొకటి చెండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 6/25. దీని మోడస్ ఆపరాండి ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి పాత ఈజ్ అన్ ఓల్డ్ అఫెండర్, ఎక్సైజ్ కేసు ఉంది అతని మీద ఆల్రెడీ, సేమ్ అడల్టరేటెడ్ ఆల్కహాల్ మీద. అతను బెంగళూరు కర్ణాటకకి చెందినవాడు. అతనికి మొహమ్మద్ జానీ పాషా, అతని దగ్గర పాతగా డ్రైవర్గా పనిచేసినాడు. జానీ పాషా, A1 రమేష్, ఇంకా భార్గవ్ ముగ్గురు కలిసి మనము మనీ సంపాదిద్దామని చెప్పేసి తలా 2 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అతనికి 5 lakhs ఇస్తే వీళ్ళకి 20 బాటిల్స్ ఆఫ్ 6 drums ఆఫ్ స్పిరిట్. ఆ స్పిరిట్ అతను కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చెండూరులో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా ఒక 1 week తర్వాత మళ్ళీ అతనికి ఫోన్ చేసి మా దగ్గర సామాన్లన్నీ కరెక్ట్గా తీసుకొని వచ్చినామంటే అతను అక్కడ నుంచి మళ్ళీ కొన్ని పౌడర్స్ ప్లస్ కొన్ని లిక్విడ్స్ తీసుకొని వచ్చేసి ఆ డ్రమ్స్లలో కలిపి దే విల్ క్రియేట్ అరౌండ్ 40 బాటిల్స్, ఇట్లాంటివి 40 బాటిల్స్ వాళ్ళు తయారు చేస్తారు. చేసిన తర్వాత తెలిసిన వాళ్ళందరికీ కూడా దీని టేస్ట్ కరెక్ట్ బాటిల్ లాగా ఆల్కహాల్ లాగా ఉందా లేదా అని చెప్పి కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ టేస్ట్ కొంతవరకు మ్యాచ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ లోకల్లో ఉన్న జాల వెంకటేష్ ఆల్కహాల్ ఎక్సైజ్ షాప్ ఉంటుంది అతనిది, ఆ ఆల్కహాల్ షాప్లో అతనితో మాట్లాడుకొని మీరు బాటిల్స్లలో ఫిల్ చేసి ఇస్తే మేము పర్చేస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రాగానే పట్టుకుంటాము. దిస్ ఈజ్ ఆల్ అడల్టరేటెడ్ లిక్కర్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ స్పిరిట్ ప్లస్ 2-3 కెమికల్స్ కలిపిన తర్వాత సేమ్ కలర్కి వచ్చిన తర్వాత ఖాళీ అయిన మందు బాటిల్స్లలో వీటిని నింపి మళ్ళీ ఆ సీల్ ప్రాపర్గా తీసుకొని వచ్చి ఆ సీలింగ్ మెకానిజం బయట నుంచి ఇంకెవరైనా మాట్లాడుకొని ఆ సీల్ చేసి మళ్ళీ అదే ఆల్కహాల్ అందులో నింపిన తర్వాత మళ్ళీ దాన్ని ఆల్కహాల్ షాప్స్లో పెట్టి అమ్మనికి వీళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర టోటల్గా వీ హ్యావ్ కాట్ అరౌండ్ 600 లీటర్స్ ఆఫ్ స్పిరిట్. అంటే ఈచ్ లీటర్ ఆఫ్ స్పిరిట్ మనం 2 times అంటే రఫ్లీ 1800 లీటర్స్ వరకు అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేయవచ్చు. అండ్ 660 లీటర్స్ ఆఫ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ది కల్తీ లిక్కర్. సో దీంట్లో మనకి 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. మెయిన్ శ్రీనివాస్ గౌడ్, అతను ఆల్రెడీ ఒక కేసు ఉన్న దాని మీద, అతను కర్ణాటక చెందినవాడు. అతను ఒకడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతనే దీనికి మెయిన్ క్రియేటింగ్ మొత్తం ఎట్లా తయారు చేయడం కూడా నేర్పిస్తాడు. అతను కూడా త్వరలోనే పట్టుకుంటాం, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇంకోటి యాదగిరి అని చెప్పేసి ఇతను కూడా ముగ్గురులో ఇతను ఒకడు. యాదగిరి ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్. యాదగిరి ఆల్సో మనీ ఇచ్చి వాళ్ళకి 2 lakhs ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఈ స్పిరిట్ కొని ఈ తయారు చేయడం ప్లాన్ వేయడం జరిగింది. అయితే మా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒకటే విజ్ఞప్తి అండి, ఎక్కడ కూడా అడల్టరేటెడ్ లిక్కర్ లేకపోతే ఇట్లాంటి రాంగ్ థింగ్స్ ఉన్నా కూడా మాకు కంపల్సరీగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏది ఉన్నా కూడా రెగ్యులేటెడ్ మార్కెట్లో ప్రాపర్గా ఉంటేనే పర్చేస్ చేయండి. మీరు ఎక్కడ కూడా అన్నెసరీగా ఇది తక్కువగా వస్తున్నది, అది తక్కువగా వస్తుంది, సేమ్ టేస్ట్ ఉంది అని చెప్పేసి తీసుకొని మళ్ళీ హెల్త్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తారు. దీంట్లో కూడా వాళ్ళ సపోర్ట్ మాకు చాలా వరకు దొరికింది. ఇప్పుడు ఫర్దర్గా ఈ ఎక్సైజ్ కేసులో కూడా మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఎక్సైజ్ డిఎస్పీ గారు కూడా ఫాలోఅప్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్తారు. అంటే ఈ లిక్కర్ ఎక్కడ బ్యాన్ కాలేదండి. ఎక్కడ కూడా ఈ లిక్కర్ అనేది దే విల్ సెల్ టు ది ఆల్కహాల్ షాప్. అక్కడ ఉన్న లైసెన్స్ షాప్లోనే వాళ్ళు ఆ ఖాళీ బాటిల్స్లో నింపేసి మళ్ళీ సీల్ వేసి ప్రాపర్గా మళ్ళీ అదే షాప్కి అమ్మదామని ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. అందువల్లనే మనం వెంకటేష్ అనే పర్సన్ని కూడా మనం ఇవాళ కేసులో తీసుకొని రావడం జరిగింది. మాకైతే అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదండి. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్లీ వీ హ్యావ్ డన్ ఇట్. అంటే వీళ్ళు 2019లో ఒక కేసు ఉన్నది, దాని తర్వాత వీళ్ళు ఇట్లాంటి పనులు చేయలేదు, వీళ్ళైతే చేయలేదు. ఇవాళ మళ్ళీ చేస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది.
అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. For more videos like this, subscribe Big TV channel.